జగన్ కంచుకోట బద్దలైంది. జగన్ సొంత ఇలాఖలోనే టీడీపీ జెండా పాతింది. మంత్రి సవితతో మా ప్రతినిధి మురళి ప్రత్యేక ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రధానంగా పులివెందల కంచుకోటగా భావిస్తున్నటువంటి వైఎస్ కుటుంబానికి చెక్కు పెట్టే విధంగా మారెడ్డి లతారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి దాదాపు 6,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయాన్ని కృషి చేసినటువంటి మినిస్టర్ సవిత గారు, అదేవిధంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి వీళ్ళందరూ కూడా దాదాపు 10 రోజుల పాటు ఎన్నికల కోసం పనిచేశారు. ప్రస్తుతం మన దగ్గర మంత్రి సవిత గారు ఉన్నారు. మేడం నాటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ చెప్పండి, పులివెందులలో మీ పార్టీ అభ్యర్థి గెలుపుని ఎట్లా చూస్తారు? చాలా గర్వంగా ఉంది. ప్రజలు కోరుకున్నది ఇది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వైఎస్ కుటుంబం వాళ్ళకు ఓటు వేసే అవకాశం కల్పించలేదు. కానీ కూటమి ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్, మేమందరం జిల్లా ఎన్డీఏ కూటమి నాయకులు అందరం ప్రతి ఇంటికాటికి వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి, మీరు ఖచ్చితంగా మీ ఓటును మీరు ఉపయోగించుకోండి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి అని చెప్పి ప్రతి ఇంటికాటికి ప్రతి లీడర్ కూడా ఉప ఆదినారాయణ రెడ్డి గారు, వాసు గారు, అదేవిధంగా మాధవిరెడ్డి గారు, చైతన్య గారు, బీటెక్ రవి గారు, భూపేష్ అందరం కలిసి ఒక్కొక్క గ్రామానికి సమయం కేటాయించి మీరు ఈ సూపర్ 6 పథకాలు కావచ్చు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరు అందరూ తెలుసుకోండి, ధైర్యంగా మీరు వచ్చి ఓటు వేయండి అని మేము అడిగాం. అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడంతో జగన్ చీటీ ప్రజలు చింపేశారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు బైకాట్ చేయలేదు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని బైకాట్ చేశారు. అది వాళ్ళకి అర్థమైపోయి 4 రోజుల నుంచి అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం గతం నుంచి వాళ్ళకి అలవాటే. మరి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఈ మంచి ప్రభుత్వం ఇది. దీనిలో అయితే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, పులివెందులు కూడా అదే విధంగా అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణమైన నమ్మకంతో బీటెక్ రవి గారిపై నమ్మకం, ఎందుకంటే గతంలో కూడా బీటెక్ రవి గారు ఎమ్మెల్సీగా గెలిపించారు. అదే నమ్మకంతో మళ్ళీ ఈ మంచి ప్రభుత్వానికి సహకరించిన ఎన్డీఏ కూటమి నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, ప్రజలకు, మరి మీడియా ద్వారా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అఖండ మెజార్టీతో గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ఊరులో కూడా డిపాజిట్లు లేవని ప్రజలు అనుకుంటే ఏదైనా చేయగలరు. ప్రజలు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్లు కూడా రాలేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. 3 దశాబ్దాల తర్వాత పులివెందుల మండలంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడంతో మీ పార్టీ గెలుపొందింది. అంటే వీళ్ళు వైసీపీ నాయకులు కూడా ఏకపక్షంగా చేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళని ఎట్లా చూస్తారు? మేము గతంలో ఏకపక్షంగా చేసుకుంటే 11 నామినేషన్లు ఒంటిమిట్టలో కావచ్చు, పులివెందుల్లో కావచ్చు నామినేషన్లే పడవు. గతంలో వాళ్ళు చేశారు ఆ విధంగా. స్థానిక ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా బెదిరించి బీఫారాలు చింపేసి అవసరమైతే చంపుతామని కూడా బెదిరించి గతంలో అలా చేశారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఎన్నికలు జరిపాం. 11 నామినేషన్లు పడ్డాయి. 11 నామినేషన్లో వైసీపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్, తెలుగుదేశం ప్రతి ఒక్కరూ ప్రచారం చేసుకున్నారు. అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోగలిగాం కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు. మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భారీ విజయం సాధించారు. పులివెందులలో మీరు 10 రోజుల నుంచి కూడా అక్కడే మకాం వేసి ఈ ఎన్నికల ప్రచారాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. ఎట్లా చూస్తారు ఈ గెలుపుని మీరు? ఇది సంపూర్ణ ప్రజా విజయం, ముందుగానే అనుకున్న విజయం, మూకుమ్మడి విజయం, ఎన్డీఏ కూటమి విజయం. చంద్రబాబు నాయుడు గారు జమ్మలమడుగు 1వ తేదీ ఈ నెల వచ్చినప్పుడే చెప్పా, సార్ మన 14 నెలల పాలన బాగుంది, మోడీ గారి పాలన ఉంది, ప్రజలు విశ్వాసంగా ఉన్నారు, మనం గెలుస్తామని చెప్పడంతో ఆయన ధైర్యంగా ముందుకు పొమ్మని మమ్మల్ందరినీ పురమాయించడంతో ప్రతి పని చేస్తామని చెప్పడం, మేము చేస్తామని చెప్పడం, వాళ్ళ తప్పులు చెప్పినాం. వాళ్ళ యొక్క చీనీ దోపిడీ, వాళ్ళ యొక్క అరటి దోపిడీ, వాళ్ళ యొక్క చికెన్ దోపిడీ, కనీసం చిన్న చెరువుకు నీళ్లు పెట్టలేని పరిస్థితి వాళ్ళది, డ్రిప్ ఇరిగేషన్ కొంప ముంచినారు, ఇండ్లది కూడా అకౌంట్ వాళ్ళే కాజేసినారు, ప్లస్ పాడా ఫండ్స్ తినేసినారని చెప్పడంతో నమ్మకంతో పులివెందుల వాళ్ళు గతంలో సెలక్షన్ ఉన్నది, ఇప్పుడు నిజమైన ఎలక్షన్ జరిగింది. ఫ్రమ్ సెలక్షన్ టు ఎలక్షన్, దట్ ఈజ్ డెమోక్రసీ పద్ధతిలో పులివెందుల వాసులు నమ్మేసినారు. చాలామంది మేము ప్రచారం కూడా చేసినాం. ఇది సంపూర్ణ విజయం. సపోర్ట్గా వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు. పోలీస్ డిపార్ట్మెంట్ నిక్కచ్చిగా పనిచేసినారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసినారు. కానీ వాళ్ళ అరాచక జగన్ రెడ్డి అసత్య ఆరోపణను మేము ఖండిస్తున్నాం. మీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇవన్నీ ప్రభావితం చేశాయని అనుకోవచ్చా? అసలు బాగా 100% మంచితనం పైచేయింది. ఆ రోజు భర్తగా 2017లో రవీంద్రనాథ్ రెడ్డి గెలిచినాడు ఎమ్మెల్సీగా. ఈరోజు తన రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి లతమ్మ గెలిచింది.
ఇది నమ్మకంగా ఈమెను పెట్టినప్పుడే ఎందుకు పెట్టాం, ఫోకస్ చేయాలా లేకుంటే ధైర్యవంతంగా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో పెట్టినాం, గెలిపించినాం కూడా. ఇది అందరిది విజయం. అసలు పత్రికలు కూడా గట్టిగా పనిచేసినారు కూడా అందరికీ. వైసీపీ నాయకులు ఏమో దొంగ ఓట్లు వేసుకుని ప్రచారం చేశారు. దొంగ వ్యక్తులు దొంగ మాటలు చెప్తారు, అరాచక వ్యక్తులు అరాచక మాటలు మాట్లాడతారు, అసత్య వ్యక్తులు అసత్య మాటలు మాట్లాడతారు, అంతే. వివేకానంద రెడ్డి హత్య అంశం కూడా ఏమైనా ప్రభావం చూపించారు? 100% వివేక హత్య. మొన్న 8వ తేదీ నాడు జయంతి రోజు నేను స్వయంగా పోతే ఆ బాధ చూస్తే, ఆ బాధ ఎక్స్ప్రెస్ చేస్తే ఆమె లెటర్ రాయడం వల్ల 100% అది కూడా కొంతవరకు పనిచేసింది. మేడం చెప్పండి మేడం, మీరు భారీ మెజారిటీతో గెలుపొందారు, 6,000 ఓట్లపై. ఎట్లా చూస్తారు ఈ గెలుపుని, మీరు ఎట్లా ఆస్వాదిస్తారు? నా విజయానికి కారణం మా కూటమి నాయకులకు, నా వెంట నడిచిన నా కార్యకర్తలకు, నా కుటుంబ సభ్యులకు అంకితం అండి. ప్లస్ నేను గెలుస్తానని నాకు నమ్మకం. ప్లస్ నేను వచ్చేసి క్యాన్వాస్ చేసేటప్పుడే ప్రజల్లో బాగా స్పందన ఉన్నదండి. మేము మా సంక్షేమ పథకాలు కానీ, మా ఎర్రబళ్ళ చెరువుకు నీళ్ళు ఇవ్వడము, వాటి వల్ల కూడా మేము గెలుస్తామని నమ్మకం ఉన్నదండి. ప్రజలు చాలా ఆదరాభిమానాలతో మమ్మల్ని గెలిపించారండి. అన్న మీరు చెప్పండి, భారీ విజయం సాధించారు. మీ సతీమణి లతారెడ్డి గారు పులివెందల కంచుకోటని బద్దలు కొట్టారని మీరు ముందు నుంచి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ 6,000 పైచలకు ఓట్ల మెజారిటీ అంటే వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఎట్లా చూస్తారు ఈ గెలుపుని? ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అక్కడ ఎర్రబళ్ళ చెరువుకు నీళ్ళు ఇవ్వడం, మేము ప్రచారంలోనే సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసి మీకు ఈసారి తప్పకుండా ఆదరిస్తామని చెప్పడం, తర్వాత ఎర్రబళ్ళ చెరువుకు నీళ్ళు ఇవ్వడం, 30-35 ఏళ్ల నుంచి మాకు ఓటుకు కలిపేలా మీరు మమ్మల్ని ఓటు అడుగుతారు, కనీసం మమ్మల్ని ఓటు వేయిస్తారా? ఆ రోజు 35 ఏళ్ల నుంచి ఎప్పుడు ఓటు వేయలేదని వాళ్ళు అడగడం, ఇవన్నీ చూసి మాకు ఇంత అద్భుతమైన మెజార్టీని అందించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మీరు బాగా గమనించండి, వాళ్ళు నిన్న 2 రీపోలింగ్ వస్తే 2 మేము ఎలక్షన్ బాయ్కాట్ అన్నారు. బాయ్కాట్ అన్న తర్వాత కూడా అంతకుముందు 400 ఓట్లు పోలైతే నిన్న ఒక బూత్లో 350 ఓట్లు పోలైనాయి. అంటే వాళ్ళ ప్రభావం 40 ఓట్స్, అంటే 400 ఓట్లకు 40 అంటే జస్ట్ 10%. ఆ 10% ఇప్పుడు వచ్చింది. అంటే స్పష్టంగా కూడా అర్థమవుతుంది, వాళ్ళు బాయ్కాట్ అన్నా కూడా దండో రేపించి వాళ్ళు మేము బాయ్కాట్ చేస్తామని పిలిపించినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసినారు. ఆ ఓట్లలో కూడా అంటే నిన్న జరిగిన రీపోలింగ్లో కూడా వాళ్ళకు రాలేదు. కాబట్టి ముందు జరిగింది కూడా అదే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. ఇక్కడ స్పష్టంగా ప్రజలు ఏంటంటే మా ఓటు మేము ప్రజాస్వామ్యబద్ధంగా వేపించాము. ఈ జగన్ అహంకారానికి మాకు 5 ఏళ్ళుండి ఏమీ చేయలేని దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేసి ఈ జగన్ అహంకారం దించాలా, మేము బయట వెళ్ళలేము, మీకు లోపల సపోర్ట్ చేస్తామని చెప్తే మేము నమ్మలేదు. మేమేదో 4,000తో గెలుస్తామనుకున్నాం. వైఎస్ఆర్ క్యాడర్ కూడా మాకు ఓటేసినందువల్లనే ఈ అద్భుత విజయం. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా బీటెక్ రవి స్థానికుడు కాదు, సింహాద్రపురం నుంచి వచ్చి పోటీ చేస్తున్నారు, ఎవరు ఆయన అనే విధంగా వ్యంగ్యంగా కూడా మాట్లాడుతున్నాడు. అవినాష్ రెడ్డి కూడా ఇదే తీరుని చేస్తున్నారు. వాళ్ళిద్దరికి మీరు ఏం చెప్తారు? ఏముంది వాళ్ళిద్దరికి, మీరు చట్ట ప్రకారం చట్టంలో ఉండే లొసుగును చట్టంలో ఉండే దాన్ని బట్టి మేము అక్కడ పోటీ చేయడం జరిగింది. వాళ్ళు ఏదో ఒకటి బీటెక్ రవి కాకుండా ఇంకొని చేసి ఏదో చేయాలని మభ్య పెడతా ప్రజలు ఇన్ని రోజులు వచ్చారు. ప్రజలు వాస్తవాలు గ్రహించారు. వాళ్ళిద్దరికి కూడా నేను ఎలాబొరేటెడ్గా రేపు మళ్ళీ ప్రెస్ మీట్లో మాట్లాడతాను. ఇది తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఈ పులివెందల టీడీపీ అభ్యర్థి గెలుపును స్వాగతిస్తున్నామంటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పులివెందల కంచుకోటగా భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబానికి చెక్కు పెట్టే విధంగా మేము ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించామని, వారికి డిపాజిట్ కూడా రాకపోవడంతో పాటు ఆ కుటుంబానికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పులివెందల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యతిరేకత కూడా మాకు లాభించింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ కూటమి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలే మా విజయానికి కారణమయ్యనే అభిప్రాయాన్ని ఇక్కడ మంత్రులు కావచ్చు, ముఖ్య నేతలు, కూటమి నేతలందరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.